బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేసిన కేసులో కీలక నిందితుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేసిన కేసులో కీలక నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన అభియోగాలున్నాయి. దాదాపు 13,500 కోట్లు మోసం చేసినట్లు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అతన్ని అప్పగించాలని భారత్ కోరింది. అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాలి. డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన గురించి భారతీయులకు చాలా బాగా తెలుసు. అంత బాగా పాపులర్ అయ్యాడు కూడా. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరు చెప్పగానే ముందుగా ఆయన పేరే వస్తుంది. ఆ రేంజ్లో బ్యాంకును మోసం చేశాడు. 1-2 కాదు, ఏకంగా 13,500 కోట్ల రూపాయలను మోసం చేసి విదేశాలకు పారిపోయిన గరుడు కూడా. ఇక వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్కేసిన నిందితుడిపై భారత్ దృష్టి పెట్టింది. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో సిబిఐ అధికారుల కోరిక మేరకు మెహుల్ చోక్సీ బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెల్జియం జైల్లో ఉన్నారు. చోక్సీపై తీవ్ర అభియోగాలు ఉండడంతో ఆయన అప్పగించాలని బెల్జియం ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ బెల్జియంలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరురాలు. అయితే మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉండడానికి ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందారు. అక్కడి చట్టాల ప్రకారం మెహుల్ చోక్సీ ఇండియాకి వస్తాడా లేకుంటే విజయ్ మాల్యా మాదిరి అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడన్నది అసలు పాయింట్. సరిగ్గా 2018 జనవరిలో భారత్ను ఓ కుదిపింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్. దేశంలో రెండో అతిపెద్ద బ్యాంక్ ఇది. ఈ కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు విదేశాలకు పారిపోయారు. కుంభకోణం బయటకు రావడానికి ముందు యాంటిగ్గా పౌరసత్వం పొందినట్లు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. ఆయన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ కేసులో ఓ అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ఇక నవంబర్ 15, 2023న బెల్జియంలో చోక్సీ ఉండడానికి అనుమతి లభించింది. ఇండియా నుంచి నేరుగా వెస్టిండీస్ దీవులైన యాంటిగ్వా, బార్బుడాలో నివసించాడు కూడా. బెల్జియంలో స్థిరంగా ఉండేందుకు పక్కాగా స్కెచ్ వేశాడు చోక్సీ. నకిలీ పత్రాలు సమర్పించి అక్కడి ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించాడనే ఆరోపణలు చోక్సీపై ఉన్నాయి. 65 ఏళ్ల మెహుల్ చోక్సీకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ట్రీట్మెంట్ కోసం బెల్జియం నుంచి స్విట్జర్లాండ్కి వెళ్లాడు. ఆ తర్వాత బెల్జియంకి వచ్చాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చోక్సీ ఇండియాకు వస్తే ఎలాంటి ఫలితం ఉండదని అంటున్నారు. ఆయన ఆరోగ్యానికి మనం ఖర్చు చేయాల్సి వస్తుందని అంటున్నారు. బ్యాంక్ ఎగ్గొట్టిన 13,000 కోట్ల రూపాయలను రాబట్టాలని అంటున్నారు.